అయిందా బాగైందా? తెలంగాణకు వచ్చి తెలంగాణలను తెలంగాణలో అయ్యజాగిరా అంటే ఏమన్నట్టు? అవు బరాబర్ మా అయ్యజాగిరే, ఏం కాదంటావా? అనోసారి చూద్దాం. ఆల్రెడీ పోటీ చేసినావు, తెలంగాణ పబ్లిక్ ఓడగొట్టి అయిపోయా. అయిందా బాగైందా? అట్లుంటది పవనన్న తోటి. పవనన్న ఎవరు ట్రోల్ చేయాల్సిన పని లేదు, ఆయనే ట్రోల్ చేసుకుంటాడు. నీ పిఠాపురంలో, అమరావతిలో, కుప్పంలో, మంగళగిరిలో గద్దరన్న విగ్రహం పెడతావా? ఇక గద్దర నువ్వు మాట్లాడు, మేమిల్లు చినియావా. పంచాయతీ పెట్టుకోనికి తప్పితే నువ్వు మంచి కోసం వచ్చినట్టయితే కనబడతలేదు తెలంగాణకు. అయితారమో పండుగలప్పుడు హైదరాబాద్కి వచ్చి పోర్రి, ఏమనేమన్నారు మిమ్మల్ని? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఆముదం తోటి నోరు కడుక్కుంటే ఎట్లుంటది? గట్లనే ఉన్నది ఏపీ చిన్న సీఎం పవన్ అన్న కథ. కంట్ల కారం కొట్టి నోట్ల స్వీట్ పెడితే ఎట్లుంటది? గట్లనే ఉన్నది ఏపీ చిన్న సీఎం పవన్ అన్న తీరు. గిచ్చి నేను కొట్టలే కదా అంటే ఎట్లుంటది? గట్లే ఉన్నది ఏపీ చిన్న సీఎం పవన్ అన్న తరీకా. తెలంగాణను అవమానించేదంతా అవమానించి మళ్ళీ నేను గట్ల కాదు గిట్లన్నా అని కవరింగ్లు చేసుకున్నట్లా పవన్ అన్న మస్తుగా ఆరుదేరిండుల్లా. ఇప్పటికే పంచాయతీలు అవుతున్నాయి, మళ్ళా కొన్ని వద్దుల తర్వాత చూసుకుందంతి అని సభకు పర్మిషన్ ఇవ్వలే తెలంగాణ సర్కారు. గది అర్థం చేసుకోకుండా షర్తుకు ఎట్లా రానియరో సూత్తా అని ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టిండు ఏపీ చిన్న సీఎం పవన్ అన్న. ఇక మరి ప్రెస్ మీట్ పెట్టినోడు ఏమన్నా నిమ్మలంగా మాట్లాడిందా అంటే అది లేదు. తెలంగాణకి ఏం చేస్తాం, తెలంగాణలో మా స్టాండ్ ఏంది, తెలంగాణలో అధికారంలోకి రానికి మా మేనిఫెస్టో గిది, తెలంగాణలో మా పార్టీకి ఉన్న తాకత్ గిది, ఈ ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాం అని ఏమన్నా మాట్లాడిందా అంటే అది కాదు. లుల్లి పంచాయతీగా దిగిండు మొత్తం. ఇక మీ అయ్యజాగిరా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా, మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్య జాగిరా తెలంగాణకు వచ్చి తెలంగాణలను తెలంగాణలో అయ్యజాగిరా అంటే ఏమన్నట్టు? అవు బరాబర్ మా అయ్యజాగిరే, ఏం కాదంటావా? అనోసారి చూద్దాం అని తెలంగాణ పబ్లిక్ గరం అవడే కాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కూడా గట్టిగానే చూపిండు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. అయిందా బాగైందా? ఇక ఇది సినిమా అనుకున్నాడో లేకపోతే ఏపీ అనుకున్నాడో కానీ ఇట్లా ఊగిపోతూ తెలంగాణలో జనసేన ఉంటది అని పెద్ద డైలాగ్ ఇచ్చిండు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. బీజేఎంలు వేసుకొని బిల్డప్లు ఇచ్చుకోనికి తప్పితే ఈ మాట దేనికన్నా పనికొత్తదా అన్న? ఇప్పటిదాకా నిర్ణయించుకోవాలట. 2023 ఎలక్షన్ల పూ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని 8 జాగాల పోటీ చేసింది ఎవరు? నీ పార్టీ కాదా? 8 జాగాల పోటీ చేస్తే ఒక్క కాడ కూడా గెలవంది ఎవరు? నీ పార్టీ కాదా? 2026లో తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ల 336 జాగాల్లో పోటీ చేయలేదా నీ పార్టీ? మరి ఎందుకు గిసొంటి ఎలివేషన్ డైలాగులు? ఇంకా ఏదో తెలంగాణలో నువ్వు పోటీ చేస్తే ఇడున్న వాళ్ళందరూ సీట్లు కూసిపోతాయి అని పోటీ చేయకుండా త్యాగం చేసిన లెక్క మాట్లాడబడుతుంది. ఆల్రెడీ పోటీ చేసినావు, తెలంగాణ పబ్లిక్ ఓడగొట్టారు, అయిపోయా. అయిందా బాగైందా? ఇక చిత్రం ఏంటంటే ఇప్పుడే తెలంగాణలో పోటీ చేసుడే అను పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చింది కదా, మళ్ళీ ఏమంటున్నాడు సార్ చూడు. మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఇది రియలైజేషన్. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అట్లుంటది పవన్ అన్న తోటి. పవన్ అన్నని ఎవరు ట్రోల్ చేయాల్సిన పని లేదు, ఆయనే ట్రోల్ చేసుకుంటాడు. ఇంకేమన్నాడు? రేపట్ల వందే మాత్రం జనగణమన కూడా పాడనంటారు అన్నాడు. ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయి అంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు. ఇలాగ వదిలేస్తే దేశభక్తి గురించి తెలంగాణలకు నువ్వు నేర్పించాల్సిన పని లేదు పవన్ అన్న. ఈడ అందరం ఎట్లా కలిసి ఉంటామో అందరికి ఎరికే. నిజామోళ్ళ మీద పోరాడిన చరిత్ర మాది. అయినా జనగణమన వచ్చినప్పుడు ఎందుకు నిలబడాలి అనే నువ్వు కూడా ఇప్పుడు నీతులు చెప్తుంటే ఎట్లా చెప్పన్నా మరి? కానీ సినిమా థియేటర్లలో జాతీయ గీతం పెడితే అందరు లేచి ఉంచకపోతే దేశ ద్రోహుల కింద అంటే నాకు నచ్చలేదు అన్నమాట. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇక గద్దరన్న గురించి కూడా మాట్లాడిండు. నాకు బుల్లెట్లు దిగినాయిరా వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కార్లో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఆ గద్దరన్నకు బుల్లెట్లు దింపించిందే ఇప్పుడు నువ్వు రాసుక పూసుక తిరుగుతున్న చంద్రబాబు. సరే గద్దరన్న కారు కొనిచ్చినావో లేదో అది వాళ్ళ ఇంట్లో నీకే తెలవాలి కానీ మరి గింతగానం మాట్లాడుతున్నావు కదా, గద్దరన్న మీద గింతగానం ప్రేమ ఉన్నది కదా నీకు. ఎట్లయినా ఏపీకి నువ్వు చిన్న సీఎం ఉన్నావు కదా, నీ పిఠాపురంలో, అమరావతిలో, కుప్పంలో, మంగళగిరిలో గద్దరన్న విగ్రహం పెడతావా? గందుకు చంద్రబాబును ఒప్పేయగలుగుతావా? నీ గద్దరన్న అంటే చాలా ప్రేమ ఉన్నది కదా. తెలంగాణ పబ్లిక్ అంటే మస్తు
మస్తు ప్రేమ ఉన్నది ఆయన మీద నీకు. నీకెంత ప్రేమ ఉన్నదంటే గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఎట్లిస్తాం ఇయ్యం. ఆయన మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తి అని పూపాటి బండి సంజయ్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నావు అని వ్యతిరేకించకుండా సప్పుడేకుండేంత ప్రేమ ఉన్నది నీకు. రాహుల్ గాంధీ గద్దర్ను కలిసిండు, రాహుల్ గాంధీ కూడా నక్సల్ భావజాలం దిక్కు మొగ్గు చూపుతున్నాడు అని పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడినప్పుడు కూడా ఏం మాట్లాడకుండా సప్పుడేకుండేంత ప్రేమ ఉన్నది గద్దరన్న మీద నీకు. ఇక గద్దర్ నువ్వు మాట్లాడు మేమిన్ను చినియావా ఇంకేం మాట్లాడతావు. కొండగట్ట అంజన్ మీద కూడా మాట్లాడినావు కదా, అన్ని పైసలు ఇచ్చినా అని మస్తుగా మాట్లాడుతున్నావు. నీకు నమ్మకం ఉండి నువ్వు ఇచ్చినావు, నీ అసొంటి వాళ్ళు మస్తు మందే ఇచ్చిర్రు. అందరు నీలకే చెప్పుకుంటలేరు కదా. తెలంగాణ వాళ్ళు తిరుపతికి ఇత్తలేరా? వేరే రాష్ట్ర పోలీ లేదా తిరుపతికి? అసలు పంచాది ఏంది? నువ్వు మాట్లాడే మాటలేంది? ఏడమోదల ఏడికి తీసుకుపోతున్నావు? నీకు ఇన్నొద్దులేంది? ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే దొరికిందా సభ పెట్టుకోనికి, పంచాయతీ పెట్టుకోనికి? తప్పితే నువ్వు మంచి కోసం వచ్చినట్టయితే కనబడతలేదు. తెలంగాణకు ఒక రాష్ట్రానికి చిన్న సీఎం అయి ఉండి ఒక రాష్ట్ర పబ్లిక్ కు మీ అయ్యే జాగిరా అని మాట్లాడేంది? గిట్లా మాట్లాడుకుంటా అవమానించుకుంటా ఉంటే మా హీరోనే మా పవన్ అన్ననే అనుకుంటుండాలా తెలంగాణ పబ్లిక్? ఎవలా ప్లానింగ్ తోటి ఇవన్నీ చేస్తున్నావు, ఏ ప్లాన్ తోటి చేస్తున్నావు తెలుసుకోవాలన్నంత అమాయకులు కాదు తెలంగాణ పబ్లిక్. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ నాటకాలు తెలంగాణలో నడవాయి కానీ ఏపీలో ఆ రాజధాని మంచిగా కట్టుకోరి, మంచిగా కంపెనీలు తెచ్చుకొని కొలువులు ఇయ్యి. ఎమ్మెల్యేలు ఎంపీలు పర్సనల్ ముచ్చట్ల మీద కాకుండా ప్రజల మీద దృష్టి పెట్టేటట్టు చూసుకోర్రి. కులాల నడుమ మతాల నడుమ పంచాలు కాకుండా మంచిగా పాలించుర్రి. ఏపీని తెలంగాణ కంటే ఎక్కువ డెవలప్ చేసుకోర్రి. ఇప్పటికన్నా ఈ పంచాయతీని యాది మరిచి మల్లోపారి తెలంగాణ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా అయితరమో పండుగలప్పుడు హైదరాబాద్కి వచ్చి పోర్రి. ఎవరేమన్నారు మిమ్మల్ని? సరేనా? ఉంటేగా మరి టాటా. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.